హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ బంగాళాదుంపల తగాదా. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. తెల్లవారింది. నోట్లో వేపుల్లలు పెట్టుకుని మగవారు, చెంబులు పట్టుకుని ఆడవాళ్ళు ఇళ్లల్లో నుంచి బయటకొచ్చేశారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళు సామాన్యంగా అంత తొందరగా తిరిగి ఇళ్లల్లోకి వెళ్ళరు. నిన్న రాత్రి భోజనాలు అయిన దగ్గర నుంచి తెల్లవారి కోడి కూసే లోపల ఏం వింతలు విడ్డూరాలు జరిగాయో వైనాలుగా చెప్పుకోవాలి. అప్పుడు ఇంటి ముఖం పట్టేది. అందులోనూ ఆ వేళ బ్రాహ్మణ వీధిలో కాస్త సందడిగా ఉంది. రాజమ్మ గారు ఇంటి అరుగు మీద నిలబడి ఆవేశంగా మాట్లాడుతుంది. చుట్టూ చేరిన వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు. ఏమిటి, నిజమే? అంత మాట అన్నాడా? పిదప కాలం పిదప బుద్ధులును. ఆవిడ వయసులో 6వ వంతు లేదు వాడికి. ఎంత ధైర్యం అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. ఎవరినని ఏం లాభంలే అమ్మా, అంతా నా కర్మ. ఏ దిక్కులేని దాన్నని అందరికీ నేనంటే అలుసే. అసలు ఆనాడే మా ఊరు పొయ్యుంటే బాగుండేది. రాజమ్మ గారి కంఠం బరువెక్కింది. అంత మాట ఎందుకులే వదినా, నీకిక్కడ ఏం తక్కువయింది? ఓదార్చింది శాస్త్రులు గారి భార్య. ఆవిడ బాధపడిందంటే పడదు మరి. నువ్వు 1,00,000 చెప్పు. ఈ మధ్య మన ఊళ్ళో ప్రతి వాడికి కొమ్ములొచ్చేస్తున్నాయి. భయం భక్తి లేకుండా పోతుంది. ఊరి కరణం గారు ధర్మరాజు. ఆయన అలుసు చూసుకుని పెట్టరేగిపోతున్నారు జనం అంది లక్ష్మమ్మ. అక్కడే ఉన్న కరణంగారి భార్య కామాక్షమ్మకి కష్టం వేసింది. ఇది మరీ బాగుంది. ఉరుమురిమి మంగళం మీద పడిందని మధ్యలో ఆయనేం చేస్తారు అంది నిష్ఠూరంగా. ఆయనకి కాకపోతే ఇంకెవరు చేస్తారు? అందరినీ క్రమశిక్షణలో ఉంచవలసిన బాధ్యత ఆయనది కాదా అంది మరో ఇల్లాలు. ఏమిటో కానీ కాలం వచ్చి పడింది. ఆ మహాత్ముడే ఉండి ఉంటే గ్రామానికి అరిష్టం వచ్చేది కాదు అంది శాస్త్రులు గారి భార్య. ఏం చేస్తాం, మన దురదృష్టం. గాంధీ గారు లేకపోతేనేం? నెహ్రూ గారు లేరా? రాజగోపాలాచారి గారు లేరా? సంజీవరెడ్డి గారు లేరా? నేను వెంటనే గుంటూరు నుంచి మా అన్నయ్యని పిలిపిస్తాను. వాడు ఢిల్లీకి చెన్నపట్నానికి ఉత్తరాలు రాస్తాడు. వాళ్ళు వెంటనే విషయం పరిష్కారం చేస్తారు అంది శ్రీలక్ష్మమ్మ. ఆవిడ అన్నగారు గుంటూరులో లీడరు. అన్ని విషయాలు తనకి తెలుసు అనుకుంటూ ఉంటారు ఊళ్ళో వాళ్ళు. బావిలో పూడిక తీసేవాడు రాకపోయినా, మాటలవాడు గిన్నెలు సరిగ్గా మాటలు వేయకపోయినా ఇక ఢిల్లీకి ఉత్తరం రాస్తానంటుంది ఆవిడ. ఢిల్లీ ఉత్తరం అంటే అందరికీ హడలు మరి. అప్పుడు అంతే అయ్యింది. ఢిల్లీ అనేసరికి కరణంగారి భార్యకి భయం వేసింది. ఈ మాత్రం దానికి అంతదాకా ఎందుకులే వదినా, మీ అన్నయ్య గారికి నేను చెప్తానులే అంది. దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఎప్పుడో చేస్తానంటే కాదు, ఈ వ్యవహారం ఏమిటో ఇవాళే తేలిపోవాలి అంది రాజమ్మ గారు ఖచ్చితంగా. అట్లాగేలే, ఆ మాటే చెప్తాను హామీ ఇచ్చింది కరణంగారి భార్య. హామీ ఇచ్చి ఇంటి ముఖం పట్టింది. రాజమ్మ గారు మాత్రం అరుగు మీదే ఉంది. చుట్టూ గుమిగూడిన వారిలో కొంతమంది వెళ్తున్నారు, కొత్తగా వచ్చేవాళ్ళు వచ్చి చేరుతున్నారు. అదో మారుమూల పల్లెటూరు. 2 మైళ్ళు నడిచి వెళ్ళి బస్సు ఎక్కితే కానీ బయట ప్రపంచం కనిపించదు. పాడి పంట పుష్కలంగా ఉన్నాయి ఆ గ్రామంలో. గుడి గోపురము ఉన్నాయి. వీధి బడి, పోస్టాఫీసు, అరుగు అన్నీ కూడా ఉన్నాయి. ఆ ఊరి జనానికి కావలసినంత పని, బోలెడంత తీరిక ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన ఆనందం, గాంధీ గారు పోయిన దుఃఖం కలిసి అనుభవిస్తున్న రోజులవి. ఆ ఊళ్ళో సామాన్యంగా గొడవలు దెబ్బలాటలు జరగవు. జరిగిందంటే మాత్రం ఆ ఊరికి కావలసినంత కాలక్షేపమే. ఇక 6 నెలల కిందట నరసయ్య గారి అమ్మాయిని కాపురం తీసుకువెళ్లే విషయంలో పెద్ద తగాదా వచ్చింది. పెళ్లికి పెడతామని చెప్పిన బంగారంలో తక్కువ పెట్టారంట. అత్తవారు అలిగి కోడల్ని పుట్టింటికి పంపేశారు. పుట్టిల్లంటే అదే యోజనాల దూరం ఏం కాదు. ఆ ఇంటికి ఇంటికి మధ్య 3 ఇళ్ళే ఉంటాయి అంతే.
అత్తారింటి నుంచి వచ్చిన కూతుర్ని మర్నాడు పొద్దున్నే పెరుగన్నం పెట్టి అత్తారింట్లో దిగవిడిచి వచ్చారు పుట్టింటివారు. ఆ సాయంత్రమే మళ్ళీ పుట్టింటికి తోలేశారు అత్తగారు. ఆ విధంగా ఆ అమ్మాయి ఆ ఇంటిళ్ల మధ్య తిరుగుతూ విసిగేస్తే ఏ పక్కింట్లోనూ అచ్చనకాయలు ఆడుకుంటూ రోజులు వెళ్ళదీసింది. చివరికోనాడు పెద్ద తగాదా అయిపోయింది. ఆ పిల్లవాడికి మళ్ళీ పెళ్లి చేస్తా అన్నాడు పిల్లవాడి తండ్రి. పిల్ల తండ్రి పంచాయితీ పెట్టాడు. అంతా విని అఘోరించి మొహం కడుక్కున్నట్టుంది. నవరస్సు బంగారం కోసం కోడల్ని కాదంటారా? నిదానంగా పెడతాడులే బంగారం. ఆయన ఎక్కడికి పోతాడు, నువ్వెక్కడికి పోతావు? అదృష్టం బాగుంటే వచ్చే ఏడాది నీ మడవడికి పెడతాడు ఆ బంగారం. ఇక నువ్వు గొడవ చెయ్యకు అని మందలించి పంపించేశాడు కరణంగారు. మళ్ళీ ఇవాళటికి ఇవాళ ఈ తగవు. గబగబా పనులు తెమల్చుకుని కరణంగారి ఇంటి ముందు చేరారు జనం. వాది రాజమ్మ గారు అప్పటికి ఎప్పుడో వచ్చి కూర్చుంది. మరి ప్రతివాది సుబ్బారావే రావాలి. కబూర్లు పంపించారు. రోడ్డు మీదికి వెళ్ళాడు సరుకు కోసం. రాగానే వస్తాడని చెప్పాడు ఇంట్లో వాళ్ళు. సుబ్బారావు తండ్రి వెంకట్రావు మాత్రం వచ్చి ఓ మూలన కూర్చున్నాడు. సమయానికి నేను ఇంట్లో లేను. రాంభజన మందిరం దగ్గరికి రేడియో విందామని తగలడ్డాను. ఏం జరిగిందో నాకు తెలియకపాయే. ఇక నేనేం మాట్లాడను అన్నాడు. జరిగినదంతా అప్పటికి ఒకటికి 10 సార్లు విన్నారు అందరూ. రాజమ్మ గారంటే అందరికీ అభిమానమే. ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగింది. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. 3 ఏళ్ల వయస్సులో వివాహమయ్యింది. 8వ ఏట శ్రావణవాసం పూజ చేసుకుని ముత్తైదువులని పేరంటం పిలవాలని లక్షణంగా పట్టుబట్టలు కట్టుకుని ఒంటెడు నగలు పెట్టుకుని గుమ్మం దాటేసరికి ఎదురొచ్చాడు అత్తగారింటి జీతగాడు. రాజమ్మ గారి భర్త పాము కరిచిపోయాడని వార్త తీసుకుని. దిక్కుమాలిన ఆస్తి కట్టుకుపోతానా, ఆ ఆస్తి కోసం నా బిడ్డను అక్కడికి పంపను అని ఏడిచాడా తండ్రి. పుట్టింట్లోనే ఉండిపోయిందావిడ. తండ్రి ఏనాడో పోయాడు. తల్లికి 90 దాటాయి. రాజమ్మ గారికి 70 దాటాయి. ఏనాడైనా ఒకరికొక మాట అని ఎరుగనా? ఒకరికింత పెట్టటం తప్పించి ఒకరి దగ్గర ఆశించి ఎరుగనా? అటువంటిది ఆవిడని పట్టుకొని అంత మాట అనడానికి ఆ వెధవకి ఎంత ధైర్యం అంటూ రాజమ్మ గారి పక్షాన మాట్లాడుతున్నారు కొందరు. ఇక ప్రతివాది విషయానికి వస్తే పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టు చిన్నవాడైన అఖండుడు సుబ్బారావు. నిండా 20 ఏళ్ళు లేవు. 6 ఏళ్ల నాడు తండ్రి అర్ధంతరంగా జబ్బు చేసి మంచాన పడితే ఎంతో ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఇటు వ్యాపారం చూసుకుంటూనే 2 అక్కలకు పెళ్లిళ్ళు చేసి పంపించాడు. అసలు ఆ వ్యాపార దక్షతకి ముచ్చట వేస్తుంది. ఊరికే ఇంతింత సరుకు తెచ్చి వృధా చేయడు. అట్లా అని ఏది అడిగినా లేదు అనడు. మొన్న ఏమైందనుకుంటున్నావు పిన్ని? గుడివాడ నుంచి మా అయ్యేపురాలు వచ్చింది. మల్లెపూల కాలం మనవరాలికి చక్రాల జడ వెయ్యాలని ముచ్చట పడింది. తీరా చూస్తే ఊలు ముక్కలు లేవు. ఇదే మా గుడివాడలో అయితేనా మనిషిని పంపిస్తే బజారుకి వెళ్ళి మనం పుల్లలకి మొగ్గలు గుచ్చేలోగా పట్టుకొచ్చేస్తాడు. ఈ శుద్ధ పల్లెటూరులో ఏం దొరుకుతాయి, ఏం చేస్తాం? ఆ వంకల జడ వేసి తగలెడతాను అని బడాయిపోయింది. పోనీ మన సుబ్బారావు కొట్లో ఉందేమో అని పంపించాను. ఊలు ముక్కతో పాటు నక్కి ఉండ కూడా పంపించాడు సుబ్బారావు. బియ్యపురాలి మొహం పెంకులా మాడిపోయిందనుకో. మన ఊరి పరువు నిలిపావురా సుబ్బారావు అన్నాను అంటూ సుబ్బారావు పక్షాన మాట్లాడింది ఓ ఇల్లాలు. దీంతో అక్కడున్న వారంతా 2 జట్లుగా విడిపోయి మాట్లాడటం ప్రారంభించారు. ఎండెక్కుతుంది. గొడుగులేసుకుని వచ్చాడు సీతాపతి గారు. కరణంగారి తర్వాత కరణంగారంతటి వాడాయన. ఆయన్ని చూడగానే కరణం భూషయ్య గారి ప్రాణం లేచి వచ్చింది. రా బావా రా, సమయానికి వచ్చావంటూ ఆహ్వానించాడు. ఆయన ఊరు వదిలి వెళ్ళి 2 రోజులయ్యింది. ఏమిటి బావా హడావిడి అని అడిగాడు సీతాపతి. మన సుబ్బారావు లేడు, వాడు మన రాజమ్మ గారిని నానా మాటలు అన్నట్ట చెప్పాడు భూసయ్య. సుబ్బారావా? వాడేం చెప్పలేదే. బస్సు దిగి వాడి బండిలోనే నేనొచ్చింది. వాడటు వెళ్ళాడు, నేనిటొచ్చాను. ఇంతకీ ఏం జరిగిందంట అడిగాడు సీతాపతి ఆశ్చర్యంగా. ఇంకేం జరగాలి నాయనా అంటూ 66వసారి మొదలుపెట్టింది రాజమ్మ గారు. నిన్న సాయంత్రం దీపం పెట్టాక కుంపటి వెలిగించి ఇన్ని బియ్యం ఉడికేసుకున్నాను. అమ్మకి అన్నం పెట్టబోయాను.
రాజ్యం నాకు బంగాళాదుంప వేపుడు తినాలని ఉందే అన్నది అమ్మ. పెద్దది, ఈ పూట పడుకుంటే తెల్లవారి లేస్తుందో లేదో అని నమ్మకం లేదు. పోనీ నోరు తెరిచి అడిగింది కదా అని చీకట్లో పడిపోయాను సుబ్బారావు కుట్టికి. ఓ అరవీసే బంగాళాదుంప ఇవ్వరా అంటే లేవు పొమ్మన్నాడు. ఎదురుగా చాటలో ఉన్నాయి దుంపలు. సరుకుంచుకొని లేదంటావేంట్రా అంటే నన్ను నానా మాటలు అన్నాడు అంది రాజమ్మ గారు. అదేమిటి, సరుకుంచుకొని లేదన్నాడా? ఆశ్చర్యపోయాడు సీతాపతి. అవునట బావా, వాడట్లాగే అన్నాట. ఈవిడ ఒట్టేసి చెప్తుంది. అదే నిజమైతే వాడికి తగిన శాస్త్రి చెయ్యాల్సిందే. ఈ విధంగా ఈ తగు పరిష్కారం చెయ్యాలా అని మదన పడుతుంటే నువ్వు వచ్చావు. నా నెత్తిన పాలు పోసినట్లయిందనుకో అన్నాడు భూషయ్య. వాడిని రాని అడిగి తెలుసుకుందాం ధైర్యం చెప్పాడు సీతాపతి. అడుగో అడుగో సుబ్బారావు వస్తున్నాడనే వర్తమానం అందింది. అంతా కలకలం. సుబ్బారావు రానే వచ్చాడు. రారా రా, నిన్న వాగిన వాగుడంతా ఇప్పుడు పెద్ద మనుషుల ముందు వాగరా అని హూంకరించింది రాజమ్మ. సుబ్బారావు తెల్లబోయాడు. నేనేమన్నానే మా అమ్మ నిన్ను అన్నాడు అమాయకంగా. చేసిందంతా చేసి ఆహాహా నటన చూడండి అన్నారు రాజమ్మ పక్షం వాళ్ళు. మీరాగండి, నన్ను మాట్లాడనివ్వండి అని గదిమేరు భూషయ్య గారు. ఏరా సుబ్బారావు, నిన్న సాయంత్రం ఆవిడ వచ్చి బంగాళాదుంపలు ఇమ్మంటే లేవు పొమ్మన్నావట. విచారణ ప్రారంభమైంది. అవును అన్నాను చెప్పాడు సుబ్బారావు. చూశారా చూశారా చూశారా, నేను చెప్పలేదు లబలబాలాడింది రాజమ్మ. సరుకు ఉంచుకొని లేదనటం తప్పు కాదురా. అందులోనూ పెద్దావిడ పడుతూ లేస్తూ వచ్చి అడిగితే కాదనటం ధూర్త లక్షణం కాదు నిలదీశాడు కరణంగారు. అది కాదు తాతయ్య, దుంపలు చూడబోతే కాసినే ఉన్నాయి. ఇంకా గుంటూరు నుంచి వచ్చే ఆఖరి బస్సు రాలేదు. బస్సు దిగి ఎవరికింటికైనా చుట్టం రావచ్చు, అల్లుడు రావచ్చు. ఉన్న దుంపలు కాసిని మామకిస్తే ఎవరైనా వస్తే ఆఖరి క్షణంలో ఎక్కడికి పరుగులు పెడతారు? అందుకే లేవన్నాను అన్నాడు సుబ్బారావు. అది విషయం. చూశారా వాడి ముందు చూపు? నిజమే మరి. ఎవరైనా వస్తే ఇంత కూర ముక్కైనా వెయ్యకుండా అన్నం పెడితే మరి మా ఊరి పరువు ఏమైపోవాలి అంది ఇందాక ఊలు ముక్కల గురించి మెచ్చుకున్న ఇల్లాలు. అవునవును అనుకున్నారు అందరూ. అందులో రాజమ్మ గారి వైపు వాదించిన వారు కూడా ఉన్నారు. రాజమ్మ గతుక్కుమంది. మరా మాట తిన్నగా చెప్పేయవచ్చుగా. పెద్ద ముండాదాన్ని నన్ను పట్టుకుని ఇప్పుడు ఇంత అర్జెంటుగా దుంపలెందుకే మా అమ్మ, నీకు పెళ్లి వారస్తున్నారా అని వెటకారం ఆడాడు. ఆ వెధవ కూతులెందుకో అడగండి. ఇంకో పాయింట్ లేవదీసింది. ఏరా ఆ మాట అన్నావా నిలదీశాడు కరణంగారు. అదేమిటి తాతయ్య, మా అమ్మని పరాచక మాట నాకు కొత్త. ఆ మాటకొస్తే నిన్న మధ్యాహ్నమే కొట్టుకొచ్చింది మా అమ్మ. ఏరా ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీకంతగా ఏ పిల్ల నచ్చకపోతే నన్ను పెళ్లి చేసుకో అనలేదా అన్నాడు సుబ్బారావు. అంతా గొల్లున నవ్వేశారు. రాజమ్మ గారు కూడా కోపం నటించబోయి చేతకాక ఊరుకుంది. ఏమమ్మా ఏమంటావు? ఏదో చిన్నతనం కుర్ర వెదవ అన్నాడు సీతాపతి. ఇక ముందు ఇట్లా చేయొద్దని చెప్పండి అంది రాజమ్మ గారు బింకంగా. ఏరా మరి ఏమంటావు ప్రతివాదిని అడిగారు. అట్లాగేలే తాతయ్య అన్నాడు సుబ్బారావు. ఏమమ్మా విన్నావు కదా అన్నారు కరణంగారు. తలాడించింది ఆవిడ. మామ సరుకొచ్చింది, దుంపలు ఇంట్లో తాతమ్మకి ఇచ్చి వస్తున్నాను, కూరుండుకొని తిను అన్నాడు సుబ్బారావు రాజమ్మ గారితో. ఉద్ధరించావులే, కాసేపాకి అటురా, కూర ముక్కలు పెడతాను. నేను చేసిన వేపుడంటే పడి చచ్చిపోతావు కదరా అంది రాజమ్మ గారు. లేచి ధవళీ కిరీటం సర్దుకుంటూ అంతా లేచారు. బాగానే ఉంది సంబడం అనుకుంటూ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.